ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ప్రతిపక్ష హోదా ఎవరిస్తారు, ప్రతిపక్ష హోదాకి అవసరమైన సాంకేతికత ఏంటి అనేటువంటి విషయం ఆయనకు బాగా తెలుసు. తెలియని వాడు ఆయన గతంలో పనిచేశాడు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, మొన్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానంటే మరి 11 మంది ప్రతిపక్ష సభ్యులు ఉన్నారు. ఇప్పుడు మనం అనుకుంటే ప్రతిపక్ష హోదా రానటువంటి వారు ఈ 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మరి ఏం చేయాలనుకుంటున్నారు? మీరు మీ 11 నియోజకవర్గాల్లో ప్రజల విషయం మీకు అక్కర్లేదా? వాళ్ళ సమస్యలను పరిష్కరించరా? ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే కోరిక లేదా మీకు? మీరు వచ్చినా రాకున్నా, మీరు అడిగినా అడగకపోయినా 11 నియోజకవర్గాల యొక్క ప్రజల భవిష్యత్తుకి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద దిక్కుగా భరోసా ఇస్తున్నారు. నువ్వు ఉంటే ఎంత, లేకుంటే సూపర్ 6 అమలు చేస్తున్నాం మేము. ఇవాళ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 11 నియోజకవర్గాల ఆపల అందరికీ ఇస్తుంది, అర్హత పొందిన వాళ్ళకి అందరికీ ఇస్తుంది. అలాగే దీపం 2 పథకం కింద సూపర్ 6లో భాగం ప్రతి అక్క చెల్లెమ్మకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. రైతుల భూములు కొల్లగొట్టాలని నువ్వు అనుకుంటే, వాళ్ళ ఆస్తులను దోచేయాలని నువ్వు అనుకుంటే, వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశాము. ఇవాళ ప్రశాంతంగా ఉన్నారు రైతులు. నీ నియోజకవర్గాల్లో కూడా రైతులు ప్రశాంతంగా ఉన్నారు. అలాగే రైతులకి 20,000 రూపాయలు ఇస్తామన్నా. అన్నదాత సుఖీభవ ఈ పథకంలో 20,000 రూపాయలు మొదటి విడత మేము విడుదల చేశాం. 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 5,000 రూపాయలు ఈ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చి 7,000 రూపాయలు అర్హత కలిగిన ప్రతి రైతుకి ఇచ్చాం. ఇది మీ నియోజకవర్గాల్లో కూడా ఇచ్చాం. మిమ్మల్ని కూడా పోయి పంచమన్నాం, మీరు పోరు. ప్రజల సమస్యలు మీకు అక్కర్లేదు. అలాగే మహాశక్తి పథకం, తల్లికి వందనం అనే పేరుతో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ మేము 15,000 ఇస్తాము. ఇవాళ ఇస్తున్నాం. 5 బిడ్డలు ఉన్నటువంటి కుటుంబంలో కూడా 15,000 లెక్కనిచ్చాం. ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు ఆనందంగా ఉన్నారు, మేము ఆనందంగా ఉన్నాం. ప్రతి బిడ్డను ఆదుకుంటున్నాం. మరి ఆ విధంగా తల్లికి వందనం, స్త్రీ శక్తి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. మీ నియోజకవర్గంలో మహిళలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన గుర్తింపు కార్డు చూపిస్తే బస్సు ఎక్కనిస్తున్నారా, ఎక్కనివ్వడం లేదా? ఏమన్నా 11 నియోజకవర్గాల బస్సులు ఎక్కట్లేదా? ఎక్కుతున్నారు. వాళ్ళకు కూడా ఇవాళగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ ఇవాళ ప్రతి కార్యక్రమం నువ్వు లేకపోయినా, మీ ఎమ్మెల్యేలు ముందుకు రాకపోయినా ప్రభుత్వం చేస్తాం. ఇక నీ ప్రయత్నం ఏంటి? నువ్వు నిజంగా ప్రజాస్వామ్యవాది అయితే, భారత రాజ్యాంగానికి కట్టుబడే వ్యక్తి అయితే రా, అసెంబ్లీకి రా. నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు. నువ్వేం అడుగుతావో అడుగు. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దగ్గర నుంచి మంత్రులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నీకు జవాబు. మరి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయడం లేదు. నీ సమస్యలు కూడా చెప్పుకునే పరిస్థితుల్లో లేవు. 10 నియోజకవర్గాలని ఇవాళ రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజలను గాలి కొదివేసి నీకు ఓటేసిన వాళ్ళకు కూడా నువ్వు న్యాయం చేయలేనటువంటి ఒక దిగజారుడు రాజకీయ వ్యవస్థకి వెళ్ళిపోయావు. నీకు విచక్షణ లేదు, విజ్ఞానం లేదు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. నువ్వు రాజకీయాలకు తగవు. నువ్వు కావాలంటే మీ పార్టీలో ఇంకొకరికి ఎవరికైనా నాయకత్వం ఇచ్చి ఆ మిగతా 10 మంది చేత రాజీనామా చేయించి ఎన్నికలకు పోదాం, గెలిపించుకో, వాళ్ళని అసెంబ్లీకి పంపించు. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నవారు. ఇది నీ సామెత, నీ పద్ధతి. ఇది నీ మైండ్ చెడిపోయింది బాబు. నీకు బుర్ర పనిచేయడంలే. నీకేదో బుర్ర ఉంది అనుకున్నారు జనం. 5 ఏళ్ల తర్వాత నీకు బుర్ర, జ్ఞానం, విజ్ఞానం
ఏమీ లేదని తెలిసిపోయింది. రాజకీయ అవినీతిలో కూరుకుపోయినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఊరిని నోరు బారేసుకుంటే లాభమే ఉంది. జిల్లాల్లో వాళ్ళ నాయకులు నోరు బారేసుకుంటే లాభమే ఉంది. ఇవాళ ఆత్మకూరు గురించి ఒక పెద్ద మనిషి మాట్లాడాడు. ఏం మాట్లాడాను? వచ్చినాయి బాబు, ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారు ఈ ఆత్మకూరుకి చెప్పండి. నాకు సిగ్గుపడాలి. సరేనా? ఇంకో 3 రాజధానులు అని 2 చెడిపోయినాడితే ఏం మాట్లాడతావు? అసలు తలకాయలో మెదడు లేదు, ఆలోచన శక్తి పోయింది అతనికి దోచుకోవడం, లెక్కలు చూసుకోవడం జాస్తి అయిపోయి అసలు ఇది పోయింది. కాబట్టి ఆయన గతంలో ఏం చెప్పాడో అతనికి గుర్తు లేదు. దానికి ఏదో ఒక జబ్బు పేరు ఉంది, మెడికల్ టెర్మినాలజీ. అది ఇప్పుడు నేను డాక్టర్ కాదు కాబట్టి నేను చెప్పలేను. కాబట్టి అటువంటి మతిస్థిమితం లేని రాజకీయ నాయకుల చేతిలో ఈరోజు రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఉంది. దురదృష్టం అది.